అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉన్న సరఫరా చేసే సామర్థ్యం విద్యుత్ సంస్థలకు ఉందని, అయినా కొన్ని చోట్ల చిన్నపాటి ఇబ్బందులు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మెయింటెనెన్స్, ఓవర్లోడ్ ఈ రెండు అంశాల సందర్భంలో ఈ ఇబ్బందులు వస్తున్నాయని, వీటిని సమన్వయం చేసుకుని తక్కువ సమయంలో సమస్యను పరిష్కరిస్తే ఎలాంటి ఫిర్యాదులు ఉండవని తెలిపారు. రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎండీ రిజ్వీతో కలిసి ట్రాన్స్కో ఎస్సీలతో సచివాలయం నుంచి డిప్యూటీ సీఎం బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని రైతులు, వ్యాపారులు, వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్తును సంపూర్ణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కమర్షియల్ ఏరియాలో మెయింటెనెన్స్ కోసం రాత్రివేళ లైన్ క్లియరెన్స్ తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రాంతం తర్వాత మరొక ప్రాంతంలో అది కూడా తక్కువ సమయం ఎల్సీ తీసుకోవాలని, ఎల్సీ తీసుకునే సమయాన్ని ఆయా ప్రాంతంలోని వినియోగదారులకు ముందే తెలియజేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో స్థానిక విద్యుత్ అధికారులు మాట్లాడి డిమాండ్కు తగినంతగా విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉన్న విషయాన్ని వివరించాలని తెలిపారు. గత ఏడాదికి ఈ ఏడాదికి డిమాండ్ ఎంత పెరిగింది, ఆ మేరకు సప్లైని ఎలా పెంచుతున్నామని గణాంకాలతో స్థానికంగా మీడియాకు అందించాలని కోరారు. రానున్న 3 నెలలు విద్యుత్ డిమాండ్ ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరాకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.